అంజయ్ నగర్ లో కూలిన బిల్డింగ్ పక్కన ఉన్న ఇతర బిల్డింగ్లను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. అంజయ్ నగర్, సిద్దికీ నగర్ వ్యాప్తంగా తక్కువ స్థలంలో ఎక్కువ అంతస్తుల్లో భవనాలను నిర్మించినట్లు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. దీంతో ఈ బిల్డింగ్లను అధికారులు నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేస్తున్నారు. అంజయ్ నగర్, సిద్దికీ నగర్లలో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న అధికారులు ఆ ప్రాంతాల్లో 75 గజాల 7 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించిన ఇళ్లను భూస్థాపితం చేస్తున్నారు. దీనికోసం సీఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్ కింది స్థాయి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇప్పటికే జారీ చేస్తున్నారు. సో అక్రమ నిర్మాణాల కూల్చివేత పర్వం అయితే కొనసాగుతుంది. హైడ్రా ఆ కూల్చివేతల్ని దగ్గరుండి మరి మొత్తం నేలమట్టం చేస్తోంది. నిన్న మొన్న జరిగినటువంటి ఆ బిల్డింగ్ చుట్టూ అక్కడ అంజయ్ నగర్లో కూలిన ఆ 8 ఫ్లోర్లు కదా, అది 7 ఫ్లోర్స్. ఆ 7 ఫ్లోర్స్ బిల్డింగ్ చుట్టూ ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్ కూడా నేలమట్టం చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలనే వాటిని గుర్తించి కూల్ చేస్తున్నారు. మా ప్రతినిధి సుజాత ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు. సుజాత, ఇప్పటిదాకా మొత్తం ఎన్ని బిల్డింగ్స్ని టోటల్గా డిమాలిష్ చేశారు? అంజయ్ నగర్లో ఘటన జరిగిన తర్వాత 6 బిల్డింగ్స్ని నేలమట్టం చేశారు. ఇటు కూకట్పల్లి జోన్ ఇతర ప్రాంతాల్లో వచ్చేసి దాదాపు 28 నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలని 2 రోజుల్లో కూల్చివేశారు. ఆ తర్వాత నిన్న ఈ రోజు కలిపి మొత్తం 22 అంటే దాదాపు 52కు పైగానే నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలను నేలమట్టం చేశారు. నిర్మాణాలు పూర్తయినటువంటి 6 బిల్డింగ్లని నేలమట్టం చేశారు. అయితే రానున్నటువంటి రోజులు ఒక ప్రత్యేక డ్రైవ్ని ఇప్పుడు కొనసాగిస్తున్నాం కాబట్టి ఇక్కడ జోనల్ స్థాయి నుంచి టీపీఓ సెక్షన్స్ అధికారుల వరకు ప్రతి ఒక్కరికి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉంటాయో 7 ఫ్లోర్స్ అంటే కేవలం 70 గజాల్లోనే G+2 నిర్మించాలి. కానీ వీళ్ళు 75 గజాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అనుమతులు లేవు అని చెప్పేసి ఒక పర్మిషన్ అవసరం లేదని చెప్పడంతోనే ఆ నిర్మాణాలు అక్రమంగా ఈ 70 గజాలు 7 ఫ్లోర్లు 8 ఫ్లోర్లు 9 ఫ్లోర్ల నిర్మాణాలు చేశారు. వీటన్నిటి ఎప్పటి నుంచి బిల్డింగ్స్ అన్ని మనుగడలో ఉన్నాయి? గత 5-6 ఏళ్ల నుంచి ఉన్నాయనుకోవచ్చా వీటన్నిటిని కూడా? సో దాంతోపాటుగా ఇప్పుడు ఆ బిల్డింగ్స్లో చాలామంది రెసిడెంట్స్ ఉంటారు కదా, చాలామంది నివాసం ఉండి ఉంటారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? చాలా వరకు నివాసితం ఉన్నటువంటివన్నీ హాస్టల్కి సంబంధించినటువంటి భవనాలే 70-75 గజాల్లో నిర్మించిన వాటందరికీ నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించారు. ఖాళీ చేయించినటువంటి 6 బిల్డింగ్లని నేలమట్టం చేశారు. నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్లకి ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం కాబట్టి వాటిని కూడా కూల్చేశామని అధికారులు చెప్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయని ఐడెంటిఫై చేస్తాము. ఖచ్చితంగా నిర్మాణంలో ఉన్నటువంటి వాటికి నోటీసులు ఇవ్వకుండానే కూల్చేస్తాము. నిర్మాణం జరిగి ఆల్రెడీ ఎవరైనా ఉంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించినాక కూల్చివేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇది ఈ రోజుతో ఆగేటువంటి డ్రైవ్ కాదు, ప్రతి ఒక్క రోజు చేస్తాము. ఖచ్చితంగా ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత. రైట్, అది మరి మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు అధికారులు మాత్రం ఒక సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. చూద్దాం మరి సీరియస్ మోడ్ అనేది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది చూడాలి. బట్ దాదాపుగా ఇప్పుడు సుజాత చెప్పిన లెక్క ప్రకారం 52 బిల్డింగ్స్ ని నిలమట్టం చేస్తున్నారు. ఒక మాదాపూర్, ఇంకా కూకట్పల్లి, ఎక్కడెక్కడ ఇటువంటి అక్రమ నిర్మాణాలు ఇవన్నీ కూడా పీజీస్ అంటే హాస్టల్స్ కోసం. అంటే ఏరియా మొత్తం ఎక్కువగా హాస్టల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ అంతా ఐటీ ఎక్కువగా ఉంటుంది, ఆఫీసెస్ కాబట్టి హాస్టల్స్ ఎక్కువగా రన్ అవుతుంటాయి. అటువంటి బిల్డింగ్స్లో అన్ని కూడా హాస్టల్స్ రన్ అవుతున్నాయి కాబట్టి అక్రమ నిర్మాణాలను తెలిస్తే ఖచ్చితంగా అధికారులు ఫోకస్ చేస్తున్నారు, వాటిని కూల్చి